6 ఏళ్ల వరకు అందరిలాగే ఆడుతూ పాడుతూ ఉండేది. అనుకోకుండా కళ్లలో పొర రావడంతో ఆపరేషన్ చేయించుకుంటే 2 కళ్ళు పూర్తిగా పోయాయి. అయినా విధికి తలొగ్గలేదు. కళ్ళు లేవని కలత చెందకుండా కష్టపడి చదివింది. అహర్నిశలు కృషి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. చూపు లేకున్నా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హనుమకొండకు చెందిన అరుణకుమారి. హనుమకొండ పట్టణంలోని గోపాలపూర్కు చెందిన సముద్రాల అరుణకుమారికి 6 ఏళ్లు నిండుతున్నా కళ్లకు పొర వచ్చి తీవ్ర ఇబ్బంది పడింది. తనకు కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ ఏడుస్తూ తల్లిదండ్రులకు మొరపెట్టుకునేది. దీంతో వారు కంటి ఆపరేషన్ చేయించారు. వైద్యం వికటించి ఆమెకు అప్పటి వరకు ఉన్న చూపు సైతం పూర్తిగా పోయింది. దీంతో ఆమె జీవితం మొత్తం అంధకారమయ్యింది. తండ్రి యాకయ్య అరుణకుమారి జీవితం అక్కడితో ఆగిపోకుండా అంధుల పాఠశాలలో చేర్పించి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. 10వ తరగతి వరకు బ్రెయిలీ లిపిలో చదువుకున్న అరుణకుమారి ఎంఏ ఆపై బీఈడీ పూర్తి చేశారు. మొక్కవోని దీక్షతో 1995లో ఎస్జీటీ కొలువు సాధించారు. ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్గా పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన మొదట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి వద్ద పుస్తక పఠనంను చేపించుకుని విద్యార్థులకు బోధించేవారు. గుర్తుపెట్టుకోవడం కష్టతరమైన వాటిని టేపు రికార్డులో రికార్డు చేసుకుని పాఠశాలలో మరోమారు విని విద్యార్థులకు బోధించినట్లు అరుణకుమారి తెలిపారు. చురుకైన విద్యార్థులతో పాఠ్యపుస్తకం పఠనం చేపిస్తూ వారికి అర్థమయ్యేలా వివరిస్తోంది. 2014 నుంచి ప్రభుత్వ సహకారంతో ఓ సహాయకురాలని నియమించుకుని బోర్డుపై విద్యార్థులకు బోధన చేస్తోంది. తరగతి గదిలో ఆమె పాఠాలు చెబుతుండగా సహాయకులు బోర్డుపై రాసి చూపెడుతున్నారని, అంధులకే కాకుండా సాధారణ విద్యార్థులకు బోధించే తీరు అద్భుతంగా ఉంటుందని తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలని అరుణకుమారి తెలిపారు. 6 years వరకు చూపు ఉండే, అంత 6 years తర్వాత కంట్లో మెల్ల వచ్చింది, కంట్లో పొర వచ్చింది. సరోజినీదేవి హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించిన తర్వాత చూపు పోయింది. నేను 8 years అప్పుడు స్కూల్ కు పోయినా. హైదరాబాద్ లోనే చదువుకున్నా. ప్రాపర్ హన్మకొండనే. నాన్న రైల్వే జాబ్ కాబట్టి వేరే దగ్గర జాబులు చేసిండు. బి బ్లాక్స్ కాలనీ అని మలక్పేటలో ఉంటది. అక్కడ 10th వరకు చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్ రెడ్డి కాలేజ్ నార్మల్ కళ్ళున్న పిల్లలతోనే చదువుకున్నా. నారాయణగూడ రెడ్డి కాలేజీలో. డిగ్రీ ఎంఏ కోటి విమెన్స్ లో చేసిన. బీఈడీ ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభలో చేసిన. నేటివిటీ సర్టిఫికెట్ ఇక్కడే ఉంటది కాబట్టి ఆ సర్టిఫికెట్ ప్రకారం ఇక్కడ జాబ్ వచ్చింది. చదువంతా హైదరాబాద్. 95లో జాబ్ వచ్చింది. అసిస్టెంట్ చదువుతుంది. ఆమె రాని రోజు పిల్లలతో చదివించుకుంటూ చెప్తా, లేదంటే డిక్టేషన్ చెప్పడమో, పోయమ్స్ చదివించడమో ఏదో ఒకటి చేస్తా. వైకల్యం శరీరానికి సంబంధించింది మాత్రమేనని, లక్ష్యానికి కాదని, ఏ లోపం ఉన్నా పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చంటూ అరుణకుమారి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.